ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి గ్రహాల స్థితి గమనించినప్పుడు సరే గురుబలం చాలా అనుకూలంగా ఉంది. దానికి అదనంగా ఈ నెల 25వ తారీఖు వరకు కూడా శుక్రగ్రహ సంచారం లాభస్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సో ఏదైనా ఒక నెలలో మన జాతకం బాగుండాలంటే లాభస్థానం అనుకూలంగా ఉంటే అన్ని రంగాలు అన్ని సమస్యలు సాల్వ్ అవుతుంటాయి. ముఖ్యంగా శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. అలాగే స్త్రీల నుంచి అనుకూలత ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల రుణాలు ఈజీగా మీకు లభిస్తాయన్నమాట. మీకు ఆర్థిక సంస్థల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ మీ అవసరాలకు తగిన ధనం సహకరించే అవకాశం ఉంది. మరి శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీలకి బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు సేకరించడం అంటే వాళ్ళు కొనుక్కోవడం కానీ వాళ్ళు పుట్టింటి వారు బహుమతిగా ఇవ్వడం కానీ జరుగుతుంటుంది. మొత్తం మీద ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు లభించే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు ఇష్టమైన వారిని ప్రియమైన వారిని కలుసుకునే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి సాధారణంగా ఏంటంటే ఏదో ఒక బలహీనత ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అది శుక్రుడు 11వ స్థానంలో ఉండడం వలన వీళ్ళ స్నేహితులు లేదంటే దూర బంధువులు సిస్టర్స్ లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళని కలుసుకోవడం వలన కొంత మనసులో బాధ చెప్పుకొని వాళ్ళు సేద తీరుస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఈ ధనుసు రాశి వారు ఈ నెలలో వారి ఇష్టమైన వారిని ప్రియమైన వారిని కలుసుకొని వీళ్ళ యొక్క సాధక బాధకాలు చెప్పుకొని వాళ్ళ నుంచి తగిన సహకారం అది మాట సహకారమా ధన సహకారమా ఖచ్చితంగా పొందే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మీ ఇష్టమైన వారిని మీ ఆత్మీయుల్ని కలుసుకుంటారు ఈ నెలలో. ఇది ఈ ధనుసు రాశి వారికి ఒక శుభ పరిణామం. ఇక వ్యయ స్థానంలో 2 గ్రహాలు ముఖ్యంగా భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు తండ్రి గారి కొరకు లేదంటే తండ్రి సమానమైన వ్యక్తుల కొరకు గురువుల కొరకు ధనాన్ని వెచ్చించడం కానీ వారికి ఏదైనా సౌకర్యాలు కల్పించడం కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్లో ఆదుకోవడం జరుగుతుంటుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ధనం అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ ధనం ఖర్చు అవుతుంటుంది. అలాగే ముఖ్యంగా మరి రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు సంతానం యొక్క అభివృద్ధి వాళ్ళు విదేశం కానీ దూరం కానీ వెళ్ళడం కూడా ఈ సమయంలో జరుగుతుంటుంది. మీరు మీ తండ్రి గారి కొరకు లేదంటే మీ సంతానం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇక కుజుడు 12వ స్థానం సంచారం వల్ల ఏంటంటే మీకు పంచమాధిపతి వ్యయ స్థానం అంటే మీ యొక్క ఎంటర్టైన్మెంట్ వరకు మీ యొక్క సరదాల కొరకు చాలా కాలంగా మీరు ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు లేదంటే ఏదో ఒక కార్యక్రమాన్ని మీకు ఇష్టమైందని చేద్దాం అనుకుంటారు లేదంటే సరదాగా ఏదో పోయిందో 10,000 ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామా లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడదామా బెట్టింగ్ ఆడదామా అన్నటువంటి మీ యొక్క బలహీనతలకి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే మరి ఎంటర్టైన్మెంట్ కొరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే భూములు స్థిరాస్తులు కొనడానికి కూడా ఖర్చు పెట్టవచ్చు లేదంటే రుణాలు తీర్చే నిమిత్తం కూడా ఖర్చు పెట్టవచ్చు. అంటే రుణం కుజుడు 12లో ఉన్నప్పుడు ఏంటంటే భూముల కొరకు కానీ రుణాలు తీర్చడం కోసం కానీ అన్నదమ్ముల కోసం కానీ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఈ విధంగా ధనాన్ని వెచ్చిస్తారంటే మొత్తం మీద ఏంటంటే 2 అగ్నితత్వ గ్రహాలు వ్యయ స్థానంలో ఉండడం వలన ఎక్కువ ధనం ఖర్చు అవుతుంటుంది. అంటే అగ్నితత్వ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే చేతిలో డబ్బు ఉండాలి కానీ ఇంకా ఆలోచించడం అయితే లేదు. ఎంతసేపు కొనేద్దాం అమ్మేద్దాం చేసేద్దాం అన్న ఆలోచనే ఉంటుంది తప్ప తర్వాత ఫ్యూచర్ కోసం అయితే ఆలోచించరు. మొత్తం మీద అంత స్పీడ్గా అంటే అగ్గి ఎంత నిప్పు తొందరగా ఫైర్ అవుతుందో వీళ్ళ ధనం వ్యయం కూడా అంత తొందరగా అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ ప్రభావం ఈ డిసెంబర్ 15-16 తారీఖుల వరకు ఉంటుంది. దాని తర్వాత రవి రాశిలోకి అంటే భాగ్యాధిపతి రాశిలోకి రావడం వల్ల జాతకుడు కొంత రియలైజేషన్ అవ్వడం కొంత గుర్తింపు గౌరవం రావడం అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ ప్రభుత్వ సంబంధించిన విషయాల్లోనూ విజయావకాశాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే భాగ్యాధిపతి రాశిలోకి వచ్చాడో
జాతకుడికి అదృష్టం కలుగుతుంటుంది. అంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంటుంది. వ్యక్తిగతంగా ఇతరుల యొక్క ఆకర్షణ పెరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా డిసెంబర్ 15 తర్వాత ఏమవుతుందంటే గురువు భాగ్య దృష్టితో చూస్తుంటాడు. భాగ్యాధిపతి మరి రాశిలోకి రావడం జరుగుతుంది. ఈ 2 గ్రహాల కలయిక ఏంటంటే సంతానం యొక్క అభివృద్ధి, పూర్వపుణ్యం జనరేట్ అవుతాం, మీలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి కోరికలు నెరవేరడం కానీ, మీ యొక్క చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు వినడం కానీ, సంతాన యోగం కానీ, సంతాన విషయంలో శుభవార్తలు కానీ, ఇవన్నీ కూడా మీకు ఈ రవి ఈ ఇంచుమించుగా డిసెంబర్ 16 తర్వాత జనవరి 15-16 తారీఖుల వరకు ధనుసు రాశి సంచారం, గురు దృష్టి, ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు, మీ సంతానానికి, తర్వాత తరం వారికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఈ రాశి వారికి. అలాగే బుధుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. అంటే దశమాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ, అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేయడం కానీ, అలాగే ఎవరి సహకారం లేకుండా వృత్తిలో స్వతంత్రంగానే మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలో సంచరించడం వల్ల మీ జీవిత భాగస్వామిని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళ యొక్క వ్యవహారాలు కానీ, ఏదైనా వాళ్ళు చేయాలన్నా కూడా మీ అనుమతి తీసుకొని మీ జీవిత భాగస్వామి వ్యవహరించవలసి ఉంటుంది. సాధారణంగా సప్తమాధిపతి రాశి యందు ఉన్నప్పుడు భార్య భర్త చెప్పిన మాట వింటది. అలాగే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు భార్య చెప్పినట్టుగా ఇతను నడుస్తుంటాడు. అది ఎలాగన్నా మీరు వర్తించుకోవచ్చు. మొత్తం మీద ఈ కంట్రోల్ అనేది 1-7 యాక్సెస్ బట్టి జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం జీవిత భాగస్వామి మీ కంట్రోల్లో ఉంటుంది. ఇది మగవారికైనా ఆడవారికైనా వర్తించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి మరి బుధుడు సహకారం బాగుంది, గురువు సహకారం బాగుంది, అలాగే శుక్రుడు సహకారం బాగుంది. అంటే 3 శుభగ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఇంకా శని భగవానుడు చెప్పొద్దు. ఇంకా 3వ స్థానంలో విజయ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఈ అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఆల్రెడీ మీకు 11 నెలలు ఆల్రెడీ గడిచిపోయింది. ఇంకా ఉద్యోగం రాకుండా నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళది ప్రయత్న లోపమే తప్ప శని భగవానుడు తప్పు అయితే కాదు. ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. మరి మే లోపల మీరు ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. స్వభావ సిద్ధంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి బద్ధకం, పోస్ట్పోన్ మెంటాలిటీ వల్ల తర్వాత చేద్దాం అనుకుంటే జీవితం అంతా తర్వాతే అవుతుంది. కాబట్టి తొందరగా మేల్కొని ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. సో ఏదైనా ఈ రాశివారు మరి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవడం వలన లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అటు మీకు ఐశ్వర్యాన్ని, ధనాన్ని, స్త్రీలాభాన్ని కలిగిస్తాడని ఆశిస్తూ స్వస్తి.